వెల్కమ్ టు చీరాల రుచులు. ఇవాళ నేను చేయబోయే ఐటమ్ ఉలవల సూప్. అందముగా, ఆరోగ్యంగా, స్లిమ్గా ఉండాలంటే ఈ సూప్ తాగాలి. ఈ ఉలవల సూప్కి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన ఉలవలు, ఇవి ఒక రోజుల్లో నానబెట్టి ఉడకబెట్టాలండి. ఇవి ఉడకబెట్టినవి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, మెంతులు, ఉప్పు, కరివేపాకు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పసుపు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి. ఇది ఉలవలు ఉడకబెట్టిన వాటర్. ఆయిల్, ఆయిల్ 2-3 స్పూన్లు ఆయిల్ వేసి ఈ ఆయిల్ హీట్ ఎక్కిందండి. దీంట్లో వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, స్లిమ్లో పెట్టుకొని మెంతులు, ఎండుమిర్చి, ఇవన్నీ వేసి వేగించాలి. ఇట్లా ఈ వేగినండి ఉల్లిపాయ ముక్కలు, ఈ పచ్చిమిర్చి చీలికలు వేసి వేగించాలి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయనండి. పసుపు, సాల్ట్ సరిపడా వేసి వేయించాలి. పచ్చిమిర్చి ముక్కలు వేగినాయండి. దీంట్లో ఈ బాగా కడిగి నానబెట్టాలండి. ఒక 5 నిమిషాలు అలా వేపించి పేస్ట్ చేయాలి. ఇలా ఆయిల్ తేలుతుంది. స్టవ్ ఆఫ్ వేసేసి ఈ చల్లారినాక పేస్ట్ చేయాలి. ఇవన్నీ కలిపి పేస్ట్ చేస్తాను. ఈ మిక్సీ వేసిన ఉలవల పేస్ట్ ఇలా ఉంటుంది. మరలా గిన్నె పెట్టి స్టవ్ వెలిగించి కాస్త జీలకర్ర వేసి నూనె వేసి వేగించాలండి. కరివేపాకు, ఈ ఉలవలు ఉడకబెట్టిన వాటర్, ఈ వాటర్ని పోసేయాలి. ఈ జీలకర్ర వేగినాక ఈ వాటర్ని పోసేయాలి. ఇలా ఉలవల దాంట్లో ఇలా ఉలవల నీరు వాటర్ దీంట్లో ఈ ఉలవల పేస్ట్ని కలిపేసేయాలి. ఈ మిశ్రమాన్ని ఇలా వాటర్లో కలిపేసాను. బాగా కలిసిందాక తిప్పాలి. ఈ ఉలవలు పేస్ట్ చేసేటప్పుడు లైట్ వాటర్గా వేసి పేస్ట్ చేయండి. ఈ ఉలవల వల్ల ఉపయోగాలు ఏంటండి, మన బాడీలో ఉన్న స్టోన్స్ కరిగిపోతాయి, ఒంట్లో ఉన్న కొవ్వు కరిగిపోతుంది, అందంగా, ఆరోగ్యంగా, స్లిమ్గా తయారవుతారు. వారానికి 2 సార్లు తీసుకోవాలి.
ఇది పాతకాలం నుంచి ఉపయోగిస్తున్నారండి. ఒంట్లో వేడి పుట్టిస్తుంది. ఈ ఉలవల సూప్ రెడీ అయిపోతుందండి. ఇలా మరగాలండి. ఇలా బాగా మరిగిపోయిందండి. ఇంక రెడీ అయిపోయినట్టండి. స్టవ్ ఆపేసేసి సర్వ్ చేసుకో. ఈ ఉలవల సూప్ రెడీ అయిపోయిందండి. ఇది వారానికి 2-3 సార్లు తాగండి. అందంగా, ఆరోగ్యంగా, స్లిమ్గా తయారవుతారు.